కేసు. ఓకే. ఒక్క వైసీపీ వాడి మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టలేదే. అప్పన్న వైసీపీ వాడు కాదు, వాడు ఉద్యోగం వీళ్ళే చెప్తున్నారు. కాకపోతే వైవి సుబ్బారెడ్డి మనిషి అని వీళ్ళు, వేమిరెడ్డి పిఏ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి అసలు అడే దీంతో సంబంధం లే. దెన్ ఇంకెక్కడ దీంట్లో వీళ్ళది ఉంది. ఇంకోటి శాంపిల్స్ తీసిందే తెలుగుదేశం టైంలోనే. అంతకుముందు ఏదైతే శాంపిల్స్ లేవు వీళ్ళ దగ్గర చూడడానికి, కేవలం ఊహాజనితంగా ఆ టైంలో వాళ్ళ దగ్గర ఆవులు లేవు, వాళ్ళ దగ్గర మాకు ఈ కెమికల్స్ దొరికినాయి. కెమికల్స్ ఈవెన్ ఇవాళ ప్రతి డైరీకి వెళ్ళమనండి సిబిఐని, ప్రతి డైరీలో కెమికల్ దొరుకుతాయి. ఎందుకని? పాలు మీరు ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా? పెరుగు మీ ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా? వెన్న మీ ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా? ఏం చేస్తారు అది నిల్వ ఉండటానికి? ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టినా ఓ పూట కొన్ని రోజులే ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ వాడతారు, అంటే దాంట్లో ఒక రకమైన కెమికల్ కలుపుతారు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అది కలిపేదే ఇప్పుడు ఇది గోళ. అలాంటి అందులో ఉంటాయి ప్రిజర్వేటివ్స్, అవి కొంటారు వాళ్ళు చచ్చినట్టు. అన్ని డైరీలో ఉంటాయి ప్రిజర్వేటివ్స్, ఆ కెమికల్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటినే ఇక్కడ వీళ్ళు ఇటు పక్కకి తీసుకొస్తున్నటువంటి పాయింట్. ఇప్పుడు ఈ విషయం అంతా చర్చ జరగకుండా ఉండటానికి ఈ దాడుల దగ్గర దాకా వెళ్ళింది. ఇప్పుడు అంబటి రాంబాబుది ఇంటి మీద దాడి